మరి ఆ డబ్బు ఎవరు తీసుకొని ఉంటారు? ఏమైందక్కా? ఏం జరిగిందో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా చెప్పండి? ఏదైనా ప్రాబ్లమా? తప్పు చేశాను అక్షయ. బుద్ధి గడ్డి తిని చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుని మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. అసలు మీరేం తప్పు చేశారో చెప్పకుండా సారీ చెప్తున్నారేంటక్క? అసలేం జరిగింది? ఏదేమైనా పర్వాలేదు, ధైర్యంగా చెప్పండి అక్క. ఇవిగో ఇవిగో ఆ 8 లక్షలు. తీసుకో. ఈ డబ్బు మీ దగ్గరికి ఎలా? నేనే తీశాను. డబ్బు దొంగిలించింది మీరేనా? నేను కాదు. ఏయ్, నువ్వు దొంగిలించకపోతే సరాసరి ఆ డబ్బే వచ్చి నీ సంచిలో కూర్చుందా? ఎవరికి కథలు చెప్తున్నావు? కొట్టానంటే మూతి పగిలిపోతుంది. ఏమనుకుంటున్నావు? నువ్వాగు. నన్ను ఆపకక్షయ. ఈ రోజు దీనంతా చూడాల్సిందే. నిన్ను నరికి పోగులు పెట్టాలి. నువ్వాగమ్మా. ఎందుకు ఇలా చేశారక్క? చెప్పండి అక్క. అది మనం బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా చైర్లో ఒక ఎల్లో కలర్ సంచి చూశాను. అందులో ఏముందా అని చూడగా ఈ డబ్బు కనపడింది అక్షయ. అంత డబ్బు ఒకేసారి చూడగానే బుద్ధి తప్పు చేయమని చెప్పింది. ఎవరో మర్చిపోయినట్టున్నారనుకొని నా బిడ్డ భవిష్యత్తు కోసం ఇంకేం ఆలోచించకుండా ఈ డబ్బు దొంగిలించానమ్మా. ఇది మీ నాన్న కాబోయే అల్లుడికిచ్చిన డబ్బు అని నిజంగా నాకు తెలీదు. ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసింది అక్షయ. తెలిసిన మరుక్షణం ఈ డబ్బు నాకు మోయలేని భారం అయిపోయింది. అందుకే మీ అందరికీ సారీ చెప్పి మీ డబ్బు మీకు అప్పగిద్దామని ఇలా వచ్చాను. నా కూతురు గురించి ఆలోచించి ఈ తప్పు చేశాను. నన్ను క్షమించి ఈ డబ్బు తీసుకోండి. తప్పు చేసి సారీ చెప్తే సరిపోతుందా అక్క? ఈవిడ్ని వెంటనే పోలీసులకు అప్పచెప్దాం. వద్దొద్దు. నేను జైలుకి వెళ్తే నా బిడ్డ అనాథైపోతుంది. నన్ను క్షమించండి. ఏయ్, ఈ భయం బాధ్యత ఈ డబ్బు దొంగిలించక ముందుండాలే. హ, నిన్ను చెల్లిలా ప్రేమించి అభిమానించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పేవే. నువ్వు చేసిన ఈ పని వల్ల మా ఆయన అవమానంతో నట్టింట్లో తలదించుకుని నిలబడ్డారు. ఈ వయసులో ఆయనకి ఆ అవమానం అవసరమా? ఎందుకే ఇలా చేశావు? నిన్ను చంపేయాలి, చంపేయాలి. నేను వదిలిపెట్టను. నువ్వు ఎందుకు ఇలా చేశావు చెప్పు. ఆగు, ఆపు. అక్షయ్ ఆపమని చెప్తుంది కదా, అయినా నీ ఓవర్ యాక్షన్ ఏంటి? అంటే అంటే ఏంటండి? ఇది చేసిన తప్పుకి కొట్టకుండా ముద్ద పెట్టుకోమంటారా? అమ్మా, ఆవేశంలో ఎదుటి మనిషిని కొట్టడం మనలోని రాక్షసత్వమైతే, అవతలి వాళ్ళు తప్పు తెలుసుకొని క్షమించమని అడిగినప్పుడు క్షమించి అర్థం చేసుకోవడం మానవత్వం. మనమెప్పుడు ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. మీరేమంటారు నాన్న? నువ్వు చెప్పింది నిజమే తల్లి. ఈ సమస్యని ఇంతటితో వదిలేద్దామమ్మా. ఆ డబ్బు నువ్వు తీసుకో. ఇదిగో అక్షయ. అక్క, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మన అనుకున్న వాళ్ళకి చెప్పుకోవాలి కానీ ఇలా మనది కాని డబ్బుని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదక్కా. అది మన గౌరవానికి
చెరుపుకోలేని మచ్చ తీసుకొస్తుంది. అలాగే అక్షయ, ఇక మీద జీవితంలో నాది కాని వస్తువు కోసం నేనెప్పుడూ ఆశపడను. ఇక మీరు దీని గురించి బాధపడకండక్క, వెళ్ళండి. ఏయ్ ఇదిగో నీ సంచి తీసుకొని వెళ్ళ. తీసుకోండి నాన్న. నీ దగ్గరే ఉంచమ్మా. అల్లుడి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఈ డబ్బులు ఇచ్చి పంపించే. అలాగే నాన్న. మీరు ఈ డబ్బు తీసారా అని నట్టింట్లో నిలబెట్టి మీ నాన్న నిలదీశాడు కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొచ్చి ఈ డబ్బు తీసుకుంటాడో నేను చూస్తాను. ఏ రత్నవల్లి, ఇంతటితో ఈ సమస్య తీరిపోయింది. ఇంటికి అల్లుడి గారు వచ్చాక నీ పనికిమాలిన బుర్రతో అనవసరంగా మళ్ళీ డబ్బు గురించి గొడవ చేస్తే బాగోదు, మర్యాదగా ఉండదు. జాగ్రత్త. అమ్మా, నువ్వు అల్లుడి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే నాన్న. పదండి. అమ్మయ్యా, నా టైం బాగుండి నేను తప్పించుకున్నాను. కాసేపు నేను మౌనంగా ఉండుంటే అక్షయ నేనే రాగిణితో ఈ పని చేయించానని కనిపెట్టేసి ఉండేది. ఏంటక్కా? హే రాగిణి, ఆ సంచి అక్షయ్ చేతికి ఎలా వచ్చింది? ఆ సంచి నా దగ్గరుంటే దొరికిపోతానేమోనని భయపడి నేనే తీసుకొచ్చి బయట పడేశానక్కా. అవునా? నేరుగా తీసుకొచ్చి మా ఆయన చేతికి ఇవ్వలేకపోయావా? దండేసి దండం పెట్టేవాళ్ళు. అక్కా, లేకపోతే ఏంటి? కొంచెమైనా బుద్ధుందా నీకు? దాన్ని ఇంటి ముందు పడేయకుండా తీసుకెళ్లి దూరంగా చెత్తపుట్టలో పడేసుంటే వాళ్ళకి దొరికేది కాదు కదా. నా టైం బావుండి వాళ్ళ మాటలు నా చెవిన పడ్డాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? అయ్యయ్యో, ఇప్పుడు ఎలా అక్కా? మనం దొరికిపోతామేమో. ఏడవకే. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు నేను ఇద్దరం తప్పించుకోవచ్చు. చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైందా? అయ్యో, నన్ను మాత్రం ఎరికిస్తున్నారంటే నాకు భయంగా ఉందక్కా. ఏ, నువ్వేం భయపడకే, నీకేం కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి ఏడుపు స్టార్ట్ చేయి. అక్షయ్ గురించి నీకు తెలిసిందే కదా. ఎవరైనా వాళ్ళ బాధని చెప్పుకుంటే ఇట్టే కరిగిపోతుంది. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. చివర్లో నేను తిట్టినట్టు నటించి నిన్ను పంపించేస్తాను, సరేనా? తీసుకో తీసుకో, పర్లేదు, ఇది నీకోసమే. తీసుకో. అలాగే అక్క, నువ్వు చెప్పినట్టే అక్షయ్తో చెప్తాను. సరే సరే, ఇక నువ్వు వెళ్ళు వెళ్ళు.